ఇప్పుడు ఓజీ తర్వాత అటువంటి హై పిక్చర్ సినిమా ఓజీ ముందు రిపీటెడ్ గా ఓజీ అంతే ఇద్దరు తీసింది కలిసి ఆ సినిమాలో ఈ సినిమాలో రెండింటిలో ఎక్కువ. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ ఐ థింక్ ముందు పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టే అనిపించింది. ఖుషి లాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ పాత సాంగ్స్ పెట్టేసరికి సేమ్ ముందు పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ వచ్చారా అనిపించింది. సూపర్. ఇట్స్ వెరీ పవర్ఫుల్. శ్రీలీల గారితో యాక్చువల్లీ చాలా బాగా సెట్ అయ్యారు. ఇట్స్ నాట్ ఈజీ కానీ చాలా బాగా సెట్ అయ్యారు శ్రీలీల గారితో కూడా. అండ్ రాశి ఖన్నా గారితో సినిమాలో హైలైట్స్ ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ ఐ థింక్ దిస్ ఇస్ అ ట్రెండ్ నౌ. దురందర్ లో గానీ మన ఉస్తాద్ భగత్ సింగ్ లో గానీ ఓల్డ్ సాంగ్స్ తో ఓల్డ్ మ్యాజిక్ ని రీక్రియేట్ చేస్తున్నారు. అండ్ మూవీలో శ్రీలీల చాలా చిన్న పిల్లలాగా చేసింది అని అంటున్నారు. లేదు, సెట్ అయింది బాగా సెట్ అయింది. అలా ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ లో తొలి ప్రేమ సాంగ్ పెట్టారు కదా, తొలి ప్రేమ లాగా అనిపించింది. అంటే కంప్లీట్ గా సాంగ్ మొత్తం వాడేశారు కదా. అంటే అక్కడ కిడ్ రెడ్డి ఇక్కడ సైన్ లో వర్క్ అనిపించిందా ఆ పాట? బాగుంది. ఏదైనా పొలిటికల్ డైలాగ్స్ కానీ పొలిటికల్ ఏమైనా హైలైట్స్ సినిమాలో హైలైట్స్ ఏమనిపించింది? అంటే మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ లైక్ హీస్ పీపుల్స్ మ్యాన్ కదా, అది కనిపించింది. గబ్బర్ సింగ్ 2 లా ఉంది అంటున్నారు. మరి మీకు అలా అనిపించిందా? నాకు అనిపించలా, నాకు వేరే ఫ్లేవరే అనిపించింది. అండ్ ఇప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అన్ని కూడా ఉన్నాయి కదా పాత మూవీస్ అదే కదా మ్యాజిక్ దాని ఈక్వల్ ఉందండి. తనది డిఫరెంట్ జానర్, తనది డిఫరెంట్ జానర్. మ్యూజిక్ అదిరిపోయింది. నాకు ఇప్పటికి కూడా వినిపిస్తుంది బయటకు వచ్చాక కూడా.